నమస్తే అండి అందరికి. మనం భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 9వ శ్లోకం చెప్పుకుందాం ఈరోజు. పద్మప్రియ గారు చదువుతారా? సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. థ్యాంక్ యూ మేడం. దీని భావం చెప్పుకుందామండి. సంజయుడు ఇలా చెప్తున్నారు: పరులను తపింపచేసే ఓ రాజా, గుడాకేశుడైన అర్జునుడు హృషీకేశునితో అంటే శ్రీకృష్ణుడితో ఇలా చెప్పి యుద్ధం చెయ్యను అని మౌనంగా ఉండిపోయారు. అర్జునుడి విషాదాన్ని పోసగుచ్చినట్లు చెప్తున్నాడు సంజయుడు. లోపల పొంగిపోతూ వింటున్నాడు ధృతరాష్ట్రుడు. యుద్ధం చెయ్యనని శ్రీకృష్ణుడితో చెప్పి అర్జునుడు ముభావంగా ఉండిపోయాడు అని తెలియటంతో ధృతరాష్ట్రుడికి ఎంత సంతోషం కలుగుతుందో సంజయుడికి తెలుసు. అయినా జరిగిన విషయాన్ని జరిగినట్లు చెప్తూనే ధృతరాష్ట్రునికి హితాన్ని ఉపదేశించాలి అనేదే సంజయుడి యొక్క ఉద్దేశ్యము. అప్పట్లో యుద్ధాన్ని ఆపే అధికారము, పదవి ఆ గుడ్డిరాజు చేతుల్లోనే ఉంది. తమ వారికి విజయం కలుగుతుంది అని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని ఆపడు ధృతరాష్ట్రుడు. శత్రువులే జయిస్తారు అని ఖచ్చితంగా తెలిస్తే కాని యుద్ధాన్ని ఆపమని ఆజ్ఞాపించడు. అందుకే సంజయుడు ఎంతో జాగ్రత్తగా పదాలను ప్రయోగిస్తున్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుణ్ణి పరంతప అంటే పరులను తప్పింపచేసేవాడా అని సంబోధిస్తున్నాడు. యుద్ధంలో శత్రువులను చికాకుపరిచి వారిపై విజయం సాధించే వీరులను, అర్జునుడి లాంటి వారిని పరంతపుడు అని పిలవడం ఎంతో సమంజసము. మరి ఎప్పుడూ యుద్ధరంగంలో ప్రవేశించి వీలు లేని గుడ్డిరాజును పరంతప అని ఎందుకంటున్నాడు? నీ దుర్మార్గాల చేత పాండవులను తప్పింపచేసేవాడా అనే ఉద్దేశంతోనే అలా అని ఉండాలి సంజయుడు. అంతేకాదు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుణ్ణి హృషీకేశుడు అని, అర్జునుడిని గుడాకేశుడు అని సంబోధిస్తున్నాడు. సంజయుడు ఈ పదాలను ప్రయోగించడంలో సంజయుని ఆంతర్యం ఏమై ఉంటుంది? సూక్ష్మబుద్ధి గల సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే ఆఖ్యాన వివరణలో తను ప్రస్తావించే వ్యక్తులను సరిగ్గా తగిన పేర్లు వాడుతూ ఉంటాడు. ఇక్కడ అర్జునుడిని గుడాకేశ అంటే నిద్ర జయించిన వాడా అని సంబోధించాడు. నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఎప్పుడో అప్పుడు అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సిందే. కానీ తన దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎంత క్రమశిక్షణ సాధించాడంటే తను అనుకున్న సమయంలోనే తను అనుకున్నంతసేపే నిద్రను వచ్చేటట్లు చేయగలిగేవాడు. అర్జునుడిని గుడాకేశ అని సంబోధిస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి ఒక విషయం సూచిస్తున్నాడు. ఏ విధంగా ఈ వీరుడు నిద్రని జయించాడో ఆ విధంగానే తన నైరాస్యాన్ని జయిస్తాడు అని. అంతేకాక శ్రీకృష్ణుడికి ఉపయోగించిన పదము ఋషికేశ అంటే ఇంద్రియములకు మనస్సుకు అధిపతి అని. ఇక్కడ సూక్ష్మంగా సూచించేది ఏంటంటే ఇంద్రియములనే అదుపు చేయగలిగేవాడు, అన్ని కార్యాలు సక్రమంగా నిర్వహింపబడేటట్లు చూసుకుంటాడు అని. హృషికేశుడు అంటే హృషికాలను ప్రేరేపించేవాడు అని. ఇక్కడ అర్జునుడిని గుడాకేశుడు అని సంబోధించాడు కదా, అంటే ఇక్కడ నిద్ర తమోగుణ లక్షణము. అర్జునుడు ఇప్పుడు తమోగుణాన్ని జయించాడు. శ్రీకృష్ణుని పోటు మాటలతో ఇప్పుడు రజోగుణంలోకి ప్రవేశించాడు. రజోగుణంలోకి వచ్చిన అర్జునుడు ఊరికే ఉండలేడు. ఇంద్రియాలను ప్రేరేపణ చేసే శ్రీకృష్ణుడు అతన్ని ఊరికే ఉండనివ్వడు. కనుక నీ ఆశలు నెరవేరవు. గాలిలో మేడలు కట్టి ఆనందించుకో అందరాజా. అర్జునుడి చేత తప్పకుండా యుద్ధం చేయించి విజయం చూరగొనేటట్లు చేస్తాడు శ్రీకృష్ణుడు అని సంజయుడి ఆంతర్యము. నాకు ఏది శ్రేయస్సో దాన్నే నిశ్చయించి చెప్పు, నేను నీ శిష్యుణ్ణి అని ఇంతకు ముందు చెప్పిన అర్జునుడు నయోత్స్య ఇతి గోవిందం యుద్ధం చెయ్యను అని ఈ శ్లోకంలో అంటున్నాడేంటి? మరి అర్జునుడు మాట తప్పుతున్నాడా? అర్జునుడు యుద్ధం చేయటానికి యుద్ధరంగానికి వచ్చాడు. ఇక్కడికి రాగానే భీష్మ ద్రోణాదులను చూడగానే మమకారము అనే జబ్బు పట్టుకుంది. అందుకే యుద్ధం వల్ల కలిగే నష్టాలను, ఇబ్బందులను ఏకరువు పెట్టి చివరకు తన అభిప్రాయంగా యుద్ధం చెయ్యను అని మౌనంగా ఉండిపోయాడు. అంటే శిష్యుడు తాను చెప్పదలుచుకున్నదంతా గురువుకు విన్నవించి గురువు యొక్క ఉపదేశం కోసం ఎదురు చూస్తున్నాడు. స్వతంత్రించి నేనే నిర్ణయం తీసుకోను, నువ్వు ఎలా ఆదేశిస్తే అలా చేస్తాను అని ఇక్కడ అర్జునుడి భావన. గురువు యొక్క ఉపదేశాన్ని పొందడానికి శిష్యుడు సర్వసన్నద్ధం కావడం ఈ శ్లోకంలోని ప్రధాన విషయము. శిష్యుడు తన బాధనంతా వెళ్ళగక్కి గురువు వద్ద తన మనస్సును ఖాళీ చేసుకోవాలి. అలా ఖాళీ అయిన మనస్సులోనే జ్ఞానబీజం నాటుకుంటుంది. అందుకే బ్రహ్మసూత్రాలలో సన్యస్య శ్రవణం కుర్యాత్ అంటే శ్రవణం చేసేవాడు అన్ని ఆలోచనలను విడిచిపెట్టి శ్రవణం చెయ్యాలి అని చెప్పడం జరిగింది. సంచిని చెత్తా చెదారంతో నింపితే ఉపయోగపడే వస్తువులను వేయటానికి చోటుండదు. అలాగే మనస్సును ప్రాపంచిక విషయాలతో నింపితే పరమాత్మ సంబంధమైన జ్ఞానానికి చోటుండదు. ఇక్కడ అర్జునుడు తన లోపల ఉన్న వాటినన్నింటినీ కక్కేశాడు. తన సమస్యను చెప్పి మౌనంగా ఉండిపోయాడు. శిష్యుడు అలా ఉండిపోవాలి. అప్పుడే గురుపాదకు ఆస్కారం. అలా కాకుండా గురువును మాట్లాడనీయకుండా శిష్యుడు పదే పదే అడ్డు తగులుతూ తానే అన్నీ చెప్తూ ఉంటే అలాంటి వానికి ఉపదేశం ఎక్కదు. అందుకే అర్జునుడు మౌనంగా ఉన్నాడు. ఈ శ్లోకం మన జీవితానికి కూడా చాలా గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
ఇంతవరకు అర్జునుడు ఎన్నో వాదనలు చేశాడు. చివరికి మనస్ఫూర్తిగా అలసిపోయి నిశ్శబ్దమైంది. మనం కూడా మన అహంకారం తగ్గినప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం రావడానికి అవకాశం ఉంటుంది. అర్జునుడు యుద్ధం చెయ్యను అని చెప్పిన తర్వాత మౌనంగా మారిపోయాడు. ఈ మౌనము సాధారణ మౌనం కాదు. ఇది లోపలి సంఘర్షణ తర్వాత వచ్చే మౌనము. మన జీవితంలో కూడా భయము, సందేహము, బాధ ఎక్కువైనప్పుడు మనసు ఒక దశలో నిశ్శబ్దంగా మారుతుంది. మన మనస్సు ప్రశ్నలతో అలసిపోయి వినడానికి సిద్ధమైనప్పుడే జ్ఞానం ప్రవేశిస్తుంది. మన లోపలికి ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలంటే అహంకారంతో ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని అందుకోలేము. అందుకని మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాము. సంజయుడు భగవంతుడి యొక్క గీతాజ్ఞాన బోధకు అవకాశం కల్పిస్తూ పూర్వ పీఠికలోని చివరి మాటలు చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో. అది రేపొద్దున చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.